ఈ అన్నదాన సత్రం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ గంగా. మామ, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడు. పెంచలకోన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే చెప్పేస్తా. అలాగే ఈ వీడియో అయితే పెంచలకోన క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో అయితే పెంచలకోన క్షేత్రానికి సంబంధించిన పార్ట్ 4 వీడియో అన్నమాట. ముందుగా ఈ పెంచలకోన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రానికి రావాలంటే టెంపుల్ దగ్గర నుంచి కాస్త ముందరకు వస్తే లడ్డూ కౌంటర్ అయితే కనబడుతుంది మామ. ఆ లడ్డూ కౌంటర్ కి ఆపోజిట్ లోనే ఈ అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఈ పెంచలకోన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రంలో నిత్యం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటది. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మామ, ఈ పెంచలకోన క్షేత్రానికి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ అన్నదానం అయితే అస్సలు మిస్ అవును, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటది. అలాగే ఈ పెంచలకోన క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి భోజనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంపుల్ డిపార్ట్మెంట్ అయితే అరేంజ్ చేస్తుంది మామ. ఈ వీడియోకి అయితే ఇంతే మామ. నా ఛానల్లో అయితే ఈ పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చున్నాను. ఒక్కసారి అయితే వెళ్ళి ప్రతి ఒక్క వీడియో అయితే చూసేయండి. అలాగే ఈ పెంచలకోన క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కమెంట్ చేయండి. సరే అయితే ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.